భగవద్గీత గీతామకరంతం తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞాధానతం క్రియా ప్రవర్తనే విధానోత్తత్సతతం బ్రహ్మవాదినాం. వేదములు బాగుగా నెరిగిన వారి యొక్క శాస్త్రములకు యజ్ఞదాన తపక్రియలు ఎల్లప్పుడూ ఓం అని చెప్పి అనుష్ఠించుతున్నది. మొదటి అగు ఓం అను పదము మహిమ వెల్లడించుతున్నాడు. పరబ్రహ్మం యొక్క వాచకము అతి పవిత్రమైన మహాశక్తిను వెలుగుచుండుట చేత వేద వెలతులు తాము ప్రారంభించిన తపస్సు క్రియలన్నింటినీ అది ఎల్లప్పుడూ ఓం అను ఏకాక్షరముగా ప్రణం మంత్రమును ఉచ్చరించుతున్నాడు. ఓం అని ఉచ్చరించుట అట్లనొచ్చుట వలన క్రియలు ఏవైనా లోపములు దోషములు ఉన్నచో తస్మంత భస్మతులు అకర్మలు పరిపూర్ణము గలవు. సత్క్రియలు ప్రారంభం ఎల్లప్పుడూ ప్రణవోచ్చరణ చేయుట స్పష్టమగుచున్నది. శక్తివంతములకు మొదలుగా ఓంకారములచే తక్కిన మంత్రములు క్రియలు అన్నీ చైతన్యవంతములు ప్రభావవంతము కాగలవు. వేద ఓంకారము యొక్క మహిమ తెలుపును. వేతలు ఆచరించు యజ్ఞతాప క్రియలు మొదట ఎల్లప్పుడూ ఓంకారమును ఉచ్చరించుట క్రియలు చేయుచుందురు. తదిచ్చ నభిసంతాయ ఫలం యజ్ఞతపక్రియా దాస్యా క్రియాచ్చ వివిధ క్రియాంతి మోక్షకాజ్ఞిభి. యజ్ఞములో తత్ అనే పదమును ఉచ్చరించుట వలన క్షవులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞ దాన తపకర్మలను చేయుచున్నారు. దాన తపక్రియములు ఆచరించుట చెప్పుట వలన సహితము ఆచరించుట చిత్తశుద్ధి ద్వారా ఆయా మోక్షము సంభూతము నుండి తెలియచున్నది. మోక్షకాక్షులు తపోనాది ప్రక్రియ నిష్క్రమను ఆచరించుట వలన చిత్తశుద్ధి ఆయా క్రియలు మోక్షములు సహకరించుననియు లక్ష్యప్రాప్తులు తప్పక ఆచరించవలననియు నిచట ధరించుతున్నది. మోక్షముల సహాయభూతముగా నుండునని తెలిసి తత్ అను శ్లోకము ద్వారా గీతాచార్యుడు స్పష్టీకరించను. కొందరు పుణ్యకార్యములకు చూచుచుందురు కలిగి ఉండట, కానీ భగవానుడు గీతలో అట్లు చెప్పలేదు. వాని వదలవద్దని చెప్పుటే తప్పక ఆచరించకూడి ఉన్నది. తర్వాత యజ్ఞోపాదుల పుణ్యకారములు చిత్తశుద్ధి పడినది. తత్ అని బ్రహ్మవాచకమును ఉచ్చరించటం వలన తపోయజ్ఞ పూర్యకారులు ఆచరించు ఆయా కార్యములు వారు ఎట్లా చెడ్డు ఫలాపేక్ష రహితంతో. కావున మోక్షప్రాప్తి మార్గం ఇది. తత్ సత్ పరబ్రహ్మం యొక్క పవిత్ర నామం ఉచ్చరించింది.